గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 12వ తారీఖు ఏప్రిల్ 2026 నుండి 18వ తారీఖు ఏప్రిల్ 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారం యొక్క గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయా అన్నట్లయితే కనుక రవి ఈ వారం 16వ తారీఖు వరకు కూడా మనకి మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. తర్వాత మనకి మేషరాశిలో వస్తాడు. ఇక కుజుడు ఈ వారం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. బుధుడు ఈ వారం అంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. గురుడు ఈ వారం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. శుక్రుడు ఈ వారం అంతా కూడా మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు. శనివారం మీనరాశిలో సంచారం చేస్తాడు. రాహువు అయితే కనుక కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతువు ఈ వారం సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక పరిశీలన చేసినట్లయితే విశేషమైనటువంటి అనుకూలతలు బాగా కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల అభివృద్ధితో పాటుగా ఉద్యోగాలు చేసే చోట మీదే పై చేయిగా ఉంటుంది. మీరు చెప్పింది మీ కింద వాళ్ళు వింటారు. అలాగే అధికారులు కూడా మిమ్మల్ని మీరు బాగా వాళ్ళని ఆకట్టుకోగలుగుతారు. అలాగే ఆఫీసుల్లో మీరు చేయాలనుకున్న పని సమర్థవంతంగా చేయగలుగుతారు. అలాగే కొత్తగా ఎవరైనా వాహనాలు కొనుగోలు చేయాలనుకున్నా, వాహనాలకు సంబంధించిన వ్యాపారాలు చేయాలనుకున్నా, లేదా ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించిన వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నా ఈ వారం బాగా కలిసి వస్తుంది. పనులన్నీ సజావుగా సాగుతాయి. వ్యాపారాలు డబ్బులు పెట్టేటటువంటి వారికి, వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించాలనుకునేటటువంటి వారికి వ్యాపారాలు డబ్బులు బ్రహ్మాండంగా సమకూరుతాయి. అలాగే రుణాల కోసం ప్రయత్నం చేసిన, బ్యాంకు రుణాల ద్వారా వ్యాపారాలు చేద్దామనుకున్నా కూడా ఈ వారం అలాంటి రుణాలు మంజూరయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు ఏదైనా మారాలి, ఉద్యోగం మారాలి, కొత్త ఉద్యోగం సంపాదించుకోవాలి, ప్రాంతం మారాలి, లేకపోతే ఏదైనా ఫీల్డ్ మారాలనుకునేటటువంటి వారందరూ కూడా ఈ వారం యోగ్యదాయకంగా కనపడుతుంది. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. వస్త్ర వ్యాపారస్తులందరికీ కూడా అనుకున్నంత ఆదాయ లాభాలు లేకపోయినా కూడా నష్టాలైతే రావు. ఎవరైతే తెలివితేటలతోటి కస్టమర్స్ని ఆకట్టుకునేలాగా లేదా ప్రపంచ పరిస్థితులను అర్థం చేసుకుని వ్యాపారాలు చేస్తారో అలాంటి వాళ్ళందరికీ చక్కని యోగకాలంగా ఈ వారం ఉండబోతోంది. ఉద్యోగస్తులకి మెరుగైన పనితీరు, మెరుగైన పరిస్థితులు, అభివృద్ధి, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు బాగా కనపడుతున్నాయి. బంధువులతో కూడా వివాహం గురించి కానీ, ముఖ్యమైన విషయాల గురించి కానీ, లావాదేవీల గురించి కానీ, ఆస్తి వ్యవహారాలు కానీ బాగా చర్చించే అవకాశాలు ఉన్నాయి. లేదా ఏదైనా పార్టీషన్ వ్యవహారాలు కానీ, ఆస్తులకు సంబంధించినటువంటి లావాదేవీలు కానీ ఈ వారం బాగా అనుకూలిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిపి ప్రయాణాలు చేయడం కానీ, శుభకార్యాల్లో పాల్గొనడం కానీ, విందు వినోద సౌఖ్యం కానీ, సంతోషంగా కష్ట సుఖాలు పంచుకోవడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి అయితే బ్రహ్మాండంగా మెరుగుపడుతుంది. అప్పులు బాధలు చాలా శాతం తగ్గుతాయి. కొత్త రుణాలు మంజూరు అవుతాయి. స్నేహితుల నుంచి మాట సహాయం అందడం కానీ, స్నేహితులు మిమ్మల్ని మెచ్చుకోవడం కానీ, స్నేహితుల ద్వారా ధనాదాయాన్ని పెంపొందించుకోవడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది. ఏ పని ప్రారంభం చేసినా కూడా దిగ్విజయంగా ఆ పని పూర్తి చేసి ఖచ్చితంగా సక్సెస్ని అయితే పొందగలుగుతారు. అలాగే అనేక రకాల బాధ్యతలు, అనేక రకాల ప్రభావాలు మీ భుజాన్న వేసుకుని మోసే ప్రయత్నం చేసి ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పచ్చు. అలాగే నూతన వస్తు ప్రాప్తి, వాహన ప్రాప్తి, యంత్ర పరికరాలు కొనుగోలు చేయడము, భూములు కొనుగోలు చేయడము, గృహాలు కొనుగోలు చేయడము మీకు బాగా కలిసి వస్తాయి. బంగారం మీద పెట్టుబడులు పెట్టినా, బంగారపు ఆభరణాలు కొనుగోలు చేసినా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ముఖ్యమైన వస్తువులు కానీ, వాహనాలు కానీ, భూములు కానీ ఇవన్నీ కూడా కొనుగోలు చేయడానికి మీకు అప్పులు పడతాయి. అలాగే బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి. మంచి ప్రదేశాల్లో ఇల్లు మారడానికి, అద్దెలు మారడానికి కూడా కలిసి వస్తుంది. అలాగే గృహ సంబంధమైనటువంటి విషయాలు, గృహ సంబంధమైన పెట్టుబడులు బాగా యోగాన్ని మీకు కలగజేస్తున్నాయి. నిరుద్యోగులకి మీరు కోరుకున్నటువంటి కంపెనీలో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా, లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ అలసిపోయినా, మంచి ఉద్యోగం రావటం లేదని బాధపడుతూ ఉన్నా కూడా ఈ వారం అయితే కనుక శుభవార్తలు వింటారు. ఏదేమైనా ఒక్కసారి మీ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకోండి. ఇక ఎప్పటి నుంచో తీరనటువంటి కోరికలు కానీ, రుణాలు కానీ తీర్చడం కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరికీ రుణాలు తీరతాయి. దానికి కూడా మీ జాతకంలో కుజుడు ఎక్కడున్నాడు, రాహువు ఎక్కడున్నాడు, శని ఎక్కడున్నాడు అవన్నీ ఒకసారి పరిశీలన చేయించుకొని దాన్ని బట్టి ఎదరికి వెళితే రుణాలు చాలా శాతం తగ్గుతాయి. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినా, లేదా మంచి ఉద్యోగం కోసం మారదామని ప్రయత్నం చేసినా చక్కని ఉద్యోగ అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి. ఎప్పటి నుంచో ఏదైనా కోరుకుని అది తీరలేదనుకున్నా, ఏదైనా ఎవరినైనా కలవాలనుకున్నా, శారీరక కోరికలు భోగాలు తీర్చుకోవాలనుకున్నా, ప్రేమ వ్యవహారాల కోసం ప్రయత్నం చేసినా కూడా అలాంటి వ్యవహారాలన్నీ కూడా ఈ వారం మీకు సజావుగా సాగుతాయి. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. భార్య భర్తలు ఇద్దరి మధ్య కూడా ఉండేటటువంటి సమస్యలు పరిష్కారం అవుతుంది చెప్పచ్చు. కలయికలు, అన్యోన్యతలు, ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు బాగా పెరుగుతాయి. ఇంట్లో ఉండే సమస్యలు కూర్చుని మాట్లాడుకుని చర్చించుకుని పరిష్కరించుకున్నట్లయితే కనుక మీకు చాలా శుభప్రదంగా కనపడుతోంది. ఉద్యోగస్తులందరూ కూడా యోగా కాలము, అనుకూలమైన సమయము, ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది.
ప్రమోషన్ ప్రయత్నాలు చేయొచ్చు. ఉద్యోగపరంగా సమస్యలు చాలా శాతం పరిష్కారం అవుతాయి. అలాగే విదేశీ విద్యా అవకాశాలు అంటే చదువుకోవడానికి వెళ్ళాలనుకున్నా, విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేద్దాం అనుకున్నా కూడా ఈ వారం శుభతరుణంగా కనపడుతోంది. ఆగిపోయినటువంటి పనులన్నీ ఎదురుగా వెళ్తాయి. అలాగే ఏదైనా ఇంటర్వ్యూల కోసం పాల్గొందాం అనుకున్నా, ఏదైనా అప్లికేషన్లు పెడదాం అనుకున్నా ఈ వారం బాగా కలిసి వస్తుంది. ఇష్టమైన వాళ్ళతోటి లేదా ప్రేమించిన వాళ్ళతోటి కలయికలు, ప్రయాణాలు చేయడాలు బాగా కలిసి వస్తాయి. ముఖ్యమైనటువంటి పెట్టుబడులు మాత్రం ఖచ్చితంగా పెట్టగలుగుతారని చెప్పచ్చు. ఈ వారం అంతా కూడా అనేక రకాల ఇష్టపరమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి, భోగపరమైనటువంటి లాలస బాగా పెరుగుతుంది. అప్పు చేసైనా సరే ఆ యొక్క భోగానికి, సంతోషానికి, సరదాలకి ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. దుబారా ఖర్చులు చాలా శాతం తగ్గించడానికి ప్రయత్నం చేయండి. కాకపోతే అవసరానికి సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆదాయపరమైనటువంటి వ్యవహారాలు బాగా సాగుతాయి. మొండి బకాయిలు వసూలవడమే కాదు, అప్పులు కూడా పుడతాయని చెప్పొచ్చు. విద్యార్థులకి తల్లిదండ్రులు పడేటటువంటి కష్టాన్ని చూసి వాళ్ళ కష్టం ఎలాగైనా తీర్చాలి, బాగా చదువుకోవాలి, గొప్పవాడిని అవ్వాలి, పరీక్షా ఉత్తీర్ణుడు అవ్వాలి, మంచి ర్యాంకు తెచ్చుకోవాలి, అద్భుతమైనటువంటి స్థాయికి నేను వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలు పెరుగుతాయి. అలాగే క్రీడా నైపుణ్యం, క్రీడలలో కూడా బాగా రాణించగలుగుతారు. అలాగే పరీక్షలు రాసేటప్పుడు కానీ లేదా అసైన్మెంట్లు రాసేటప్పుడు కానీ, రాత పరీక్షలు, పోటీ పరీక్షలు, కంప్యూటర్ కోర్సులు చేసేటప్పుడు కానీ ప్రత్యేక శ్రద్ధ పెట్టే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. విదేశాల్లో చదువుకునే వారికి పార్ట్ టైం జాబులతో పాటుగా విద్యా అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభవార్తలు వింటారు. పర్మనెంట్గా వారికి పర్మనెంట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. చాకచక్యంగా సంతోషంగా ఉద్యోగ కార్యాలయాలు పాల్గొనడమే కాకుండా తోటి ఉద్యోగస్తులతో సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది. ఆదాయం పెరుగుతుంది. మంచి అవకాశాలు వస్తాయని చెప్పచ్చు. కొత్త ప్రాజెక్టులు చేపడే అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీలకి మానసిక వ్యధ తగ్గుతుందని చెప్పచ్చు. బంధు సౌఖ్యం కనపడుతోంది. ప్రేమించిన వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకుంటారు. అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసే వారందరికీ వివాహ యోగ్యతలు కనపడుతున్నాయి. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి సంతానం పట్ల ఆసక్తి, అలాగే సంతానం కలిగే అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబం పట్ల ప్రేమాభిమానాలు బాగా పెరుగుతాయి. పుట్టింటి యొక్క ప్రేమాభిమానాలు కూడా బాగా పెరుగుతాయి. పుట్టింటి నుంచి వస్తులాభం కనపడుతుందని చెప్పచ్చు. బంగారపు ఆభరణాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. వ్యాపారాల కోసం కానీ ఉద్యోగాల కోసం కానీ స్త్రీలు ప్రయత్నం చేసినట్టయితే కనుక ఈ వారం మీకు సునాయాసంగా మంచి మంచి ప్రదేశాల్లో ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు కూడా మీకు వస్తాయి. కాకపోతే కొంతమంది వ్యక్తులు నమ్మించి మోసం చేసే వాళ్ళు ఉంటూ ఉంటారు. నమ్మక ద్రోహానికి గురయ్యే పరిస్థితుల్లోనే జాగ్రత్తగా ఉండండి. తెలియని వాళ్ళ గురితో జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యాపారస్తులకు ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి ఆర్థిక ప్రగతి కనపడుతోంది. సులువుగా ఏ పని సాగదు. స్వల్ప ఇబ్బందులు, ఒడిదుడుకులు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. తద్వారా వ్యాపారాల్లో ఖచ్చితంగా లాభాలు అయితే మాత్రం ఉంటాయి, కానీ ఇబ్బందులు మాత్రం బాగా తలెత్తుతాయి. అరువులు అప్పులు ఇవ్వకండి. వ్యాపారం విషయంలో 1కి 10 సార్లు ప్రపంచం ఎలా ఉంది, పోటీతత్వం ఎలా ఉంది, కాంపిటేటివ్గా ఎవరు మనకు వ్యాపారానికి మనకన్నా బాగా వ్యాపారం చేయగలుగుతారనే విషయాలు బాగా ఆలోచించుకొని వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి కస్టమర్స్ని ఆకర్షించుకున్నట్లయితే కనుక వ్యాపారపరంగా ఈ వారం అంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.